అద్భుతం, ఆనందం, అబ్బురం. ఎంత అద్భుతంగా ఉందండి వాతావరణం. చూశారు కదా, అంటే విశాఖ సముద్ర తీరంలో ఉన్నాను ఇప్పుడు నేను. ఒక పక్కన ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, పక్కనేమో సబ్మెరైన్, మధ్యలో ఉన్నానమాట. ఇప్పుడు సుమారుగా ఉదయం 6 అవుతుంది. కానీ ఆకాశం మేఘావృతమైంది, ఒక పక్క చిరుజల్లుతో చాలా అసలు మీరు ఈ టైంలో అంటే వర్షం పడే ముందు ఒక రకమైన వాతావరణం ఉంటుందండి. అది అందరికీ స్వానుభవమే, అందరికీ నాలాగే. కానీ ఈ అందాలు, అద్భుతాలు ఎన్నెన్నో ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటూ ఉంటాయి. కానీ వర్షం పడే ముందు వచ్చే గాలిని పీలుస్తూ ఆ మేఘాల యొక్క ప్రయాణాన్ని, చిన్న చిరుజల యొక్క నీటి తుంపరల్ని ఆస్వాదిస్తుంటే అంతకన్నా మించిన ఆనందం ఇంకేముంటుందండి. ఎన్ని వేల కోట్లు లక్షలు సంపాదించినా ఉంటుందా? అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేనేదో కోల్పోయినట్టుగా నాకేముంది అంటే, జీవితంలో ఏదేదో కోల్పోతున్నట్టుగా, ఎంత సంపాదించకపోయినా, ఎంత తిన్నా ఇంకా తిన్నట్టుగానే, అంటే ఒక తృప్తి అంటూ ఉండదన్నమాట. కానీ ఇటువంటి వాతావరణంలో మమేకమైతే అద్భుతాలన్నీ మన చుట్టూనే ఉంటాయండి. కానీ ఆస్వాదించే మనసు ఉండాలన్నమాట. అంతే, అర్థమైంది కదండి. ప్రస్తుతానికి ఈ యొక్క ఆనందాన్ని మీతో పంచుకోవడానికి చిన్న వీడియో చేశాను. ఆనందించండి నాతో పాటు మీరు కూడా, ఓకేనా? హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ.